కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడిన వ్యక్తి పివి నరసింహారావు అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పివిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. హైదరాబాద్ జ్ఞానభూమిలో పివి సమాధికి నివాళి అర్పించారు. పివి సంస్కరణలతో దేశం ఆర్థికంగా నిలబడిందన్నారు. ఇక రాష్ట్రంలో కొందరు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజకీయాలలో అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకొని ఈరోజు ప్రపంచంలో భారతదేశము ఆర్థిక రంగంలో కీలక పాత్ర పోషిస్తుందంటే మరి దాంట్లో పివి నరసింహారావు గారి పాత్ర కూడా అమోఘము. వారు మన ఒక తెలంగాణ బిడ్డగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా, మంత్రిగా, కేంద్ర మంత్రిగా వారు పనిచేయడం జరిగింది. దేశంలో యూత్ పాలసీ ఏ రకంగా ఉండాలో అనేక రకాల సూచనలు చేసినటువంటి మహానుభావుడు. అది చిన్న కమిటీ అయినప్పటికీ కూడా వారు యువకులు, దేశ పునర్నిర్మాణము, యువకుల పాత్ర అనేటువంటి అంశాల మీద వారు మా చిన్న మీటింగ్కి వచ్చి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీరు మంచి యూత్ పాలసీ డ్రాఫ్ట్ తయారు చేయండి ఆ కమిటీకి. మరి అందులో అన్ని రాజకీయ పార్టీల సభ్యులుగా ఉన్నప్పుడు నేను బీజేపీ నుంచి ఉన్నాను. ఆ రకంగా పివి నరసింహారావు గారు రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు గౌరవించేటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు, ఒక మంచి పరిపాలన దక్షుడు, మేధావి, మరి అనేక రకాలుగా నవలలు, అనేక రకాలుగా సాహిత్యం గురించి తెలిసినటువంటి వ్యక్తి, రచించినటువంటి వ్యక్తి, అనేక భాషల్లో మరి అనర్గళంగా మాట్లాడే శక్తి ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి మహానుభావుడికి మన తెలంగాణ బిడ్డ కావడము మనకందరికీ, మరి ఈ గడ్డ మీద అనేక మంది వారి స్ఫూర్తితో పనిచేసినటువంటి విషయం మనకు తెలుసు. తప్పకుండా వారి స్ఫూర్తితో రాజకీయాలకు అతీతంగా ప్రతి రాజకీయ నాయకుడు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. వారిని ఆదర్శంగా తీసుకుని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూస్తున్నాం ఈరోజు తెలంగాణ రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయి. రాజకీయాలంటే మరి దిగజారి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి పివి నరసింహారావు గారు ఏ ఒక్కరోజు కూడా మరి రాజకీయాలు నైతిక విలువలకే ప్రాధాన్యత ఇచ్చాడు తప్ప దిగజారి మాట్లాడలేదు. ఆ రకంగా ఈ రాజకీయ నాయకులు, తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా వారిని ఆదర్శ